నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బుల వైద్య నిపుణునిగా నేను నా సేవలు అందిస్తున్నాను. ఈ రోజు మనం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందిన చిన్న వయసు వారిలో, యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, వీరిలో ఇవేమైనా ఎక్కువ అయ్యాయా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనం ప్రపంచంలో జరిగే మరణాలను చూస్తే చాలా శాతం మరణాలకు కారణము గుండె జబ్బులు లేదా రక్తనాళాల జబ్బుల వల్ల. అది మెదడైనా, గుండె అయినా, కిడ్నీ అయినా, వాటిలో వచ్చే జబ్బుల వల్ల జరిగే మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి కారణాలను మనం పరిశీలిస్తే చిన్నవారిలో గాని, చిన్నవారు అంటే బిలో 30 ఏళ్ళు కూడా నా ఉద్దేశం, పెద్దవారిలో కానీ ఈ జబ్బులు పెరగటానికి కారణాన్ని గమనిస్తే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే స్త్రీలలో అయితే 65 ఏళ్ల లోపు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అమ్మ, అక్క వాళ్ళలో గాని, మగవాళ్ళలో అయితే బిలో 55 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇంట్లో అన్నదమ్ముల్లో, తల్లిదండ్రుల్లో, చిన్నాయనలు, మామలు, వీరిలో హార్ట్ అటాక్ వచ్చి ఉంటే దాన్ని ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటాం. హై బీపీ ఉండటం, రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం అంటే డయాబెటీస్, స్మోకింగ్, తర్వాత మనకు ఈ యాంత్రిక జీవితం అలవాటు అయిపోయిన తర్వాత శారీరక శ్రమ తగ్గిపోవటం, గత 20 ఏళ్లుగా అయితే 25 ఏళ్లుగా జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ లాంటి ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తినటము, ఊబకాయం అంటే ఒబేసిటీ, బరువు ఎక్కువ అవ్వటం. సాధారణంగా యువకుల్లో బరువు ఎక్కువగా ఉండకూడదు, కానీ చిన్నపిల్లల్లో, యువకుల్లో కూడా ఈ ఊబకాయం పెరగటము. వీటన్నిటికీ తోడు శారీరక శ్రమ ఏమీ లేకుండా పొద్దస్తమానం కుర్చీలో కూర్చోటము లేదా సోఫాలో కూర్చోటము, టీవీలు చూడటము, ఫోన్లు వింటము, ఇవి చేస్తుండటం వల్ల ఎవరైనా వ్యక్తి ప్రతిరోజు 6 గంటల కంటే ఎక్కువగా కుర్చీలో కూర్చొని శారీరక శ్రమ చేయకుండా ఉన్నాడు అంటే వాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఇప్పుడు సిట్టింగ్ డిసీజ్ అని అంటున్నాము. యువకుల్లో మనము గమనించినట్లయితే వీరిలో ఛాతీలో నొప్పి అన్న విషయాన్ని వీళ్ళు ఎక్కువగా చెప్పకపోవచ్చు. ఛాతీలో ఏదో బాధగా ఉంది, కింది దవడ నుంచి బొడ్డు వరకు ఛాతీలో బాధ, కింది దవడ నుంచి బొడ్డు వరకు బాధ ఉండటం, మంట ఉండటం, తేపులు రావటం, ఆయాసం ఉండటం, చెమట్లు పట్టటం, చేతుల్లోకి బాధ రావటం, కొద్ది దూరం నడిచిన బాధ ఎక్కువ అవటం, ఇవన్నీ ఉంటే అది గుండె జబ్బు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో ఈ జబ్బులని పుట్టుబట్టినట్టు ఉంది అని, లేదా వాయు వచ్చింది నొప్పులు అని చెప్పేసి మన వెల్లుల్లి అంటే గార్లిక్ ను పూసుకోవటం పైన ఆ ఛాతి మీద, లేదా ఇటువంటి సోడా పొడి, ఇంట్లో ఉన్న సోడియం బైకార్బోనేట్ పౌడర్ ని తాగటం, ఈనోలు తాగటం, ఇవన్నీ తాగి అప్పుడు కూడా తగ్గకుంటేనే వాళ్ళు ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. కొంతమందిలో ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళలో, స్త్రీలలో, అబౌవ్ 60-70 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో అంటే వృద్ధులలో వీళ్ళకు నొప్పి బాధ ఎక్కువ ఉండకపోవచ్చు. ఏటిపికల్ సింటమ్స్ అంటాం, అంటే వీక్నెస్, ఏమీ చేయలేకపోతున్నాను, ఏసీలో ఉన్న చెమట్లు పడుతున్నాయి, పూర్తి నీరసంగా ఉంది, షుగర్ ఎక్కువైందో తక్కువైందో అని అనుమాన పడుతూ ఉండడం, ఆ విధంగా పొట్ట మీద నొప్పి రావటం, దాన్ని గ్యాస్ అని నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ వీరిలో జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇటువంటి బాధను అనుభవిస్తే ఖచ్చితంగా మీరు చేయాల్సింది మొదట అది గుండె జబ్బు కాదు అని నిర్ధారించుకోవటం మంచిది. అది గ్యాస్ అని మందులన్నీ తాగి వేరే వేరే ఇంజెక్షన్లు వేసుకొని, ప్యాంటప్రజోలు, రాజో ఇట్లాంటి ఇంజెక్షన్లు వేసుకోవటం, సోడా పొడి, ఈనో ఇవన్నీ తాగి తగ్గకుండా లేట్ గా హాస్పిటల్ కు వెళితే ఇవి హార్ట్ అటాక్ అయితే గుండె దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది, మరణాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. సో ఈ విషయాన్ని గమనించి యువకులు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరగా హాస్పిటల్ కు వెళ్ళి అది గుండె జబ్బు కాదు అని నిర్ధారణ చేసుకోండి.